మనలో కొంతమందే ఎందుకు సక్సెస్ అవుతున్నారు? చాలామంది 98-95% ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే కారణం అవగాహన. దాని మీద నాలెడ్జ్ పెంచుకోకపోవడం అండి. అలాంటి అవగాహన కోసమే మనం ఇలాంటి వీడియోలు ఇచ్చుకుంటున్నాం. ఏ ఒక్కటి మిస్ చేయకుండా చూడండి. కంటెంట్ బాగుంది అనుకుంటే ఇక ఆలోచించకుండా ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. విషయానికి వచ్చేద్దాం. ఈరోజు కెరీర్‌లో కొంతమంది స్థిరపడిన వాళ్ళు, స్థిరపడని వాళ్ళు, ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు, కొట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! ఉద్యోగం అనంగానే మనలో చాలామందికి గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఇక మామూలు పిచ్చ కాదు. ఫ్యాషన్ అనాలి, మోజు అనాలి, అసలు అంత పిచ్చి ఉంటుంది చాలామందికి. కానీ మొత్తం మీద గవర్నమెంట్ ఉద్యోగాలు అసలు ఎంతమంది సాధిస్తున్నారు? అంటే ముందు అసలు ఎంతమంది ఉన్నారనేది కూడా చూసుకుందామండి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అన్నిటిలో కలుపుకుంటే ఒక 50 లక్షల మంది ఉద్యోగులు ఉంటారు. 50 అందులో మళ్ళీ సగం అక్కడ ఉంటారు. ఎక్కడ డిఫెన్స్ ఫీల్డ్‌లో ఉంటారు. ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఇక బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్. మిగిలిన సగం మందికి రకరకాల ఆఫీసుల్లో ఉంటారు. ఇక స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించి లెక్కలు తెలిసిందే. అంటే ఓవరాల్‌గా అసలు భారతదేశంలో ఎంతమంది పనులు చేసుకుంటున్నారు? ఒక 50-60 కోట్ల మంది ఏదో ఒక ఉద్యోగం అయితే చేస్తున్నారు కదా! ఇందులో గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే జస్ట్ 2% కూడా ఉండరండి. మరి ఒక్కసారి ఆలోచించండి. అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగమే కావాలి అని అంటే ఒక్కసారి కొన్ని విషయాలు, కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. మీరు కూడా దీన్ని చెక్ చేయండి. మొన్న రీసెంట్గా ఒక నోటిఫికేషన్ పడిందండి. ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఐడియా ఉంది కదా! రైల్వేలో 10,000 పైన ఉద్యోగాలు పడినాయి అనంగానే ఇప్పుడు 1,25,00,000 మంది అప్లై చేసేసి రెడీగా ఉన్నారు. అంటే ఏళ్లలో ఉద్యోగం వచ్చే పర్సంటేజ్ ఎంతో ఒక్కసారి చెక్ చేయండి. నేను ఇక్కడ డిస్కరేజ్ చేయట్లేదు, కానీ ఇలాంటి ఉద్యోగాలు కూడా కొట్టొచ్చు, ఎలా కొట్టొచ్చు అనేది చెప్పడం నా ఉద్దేశం. అలాగని ప్రతి సంవత్సరం సివిల్స్ అండి. ఈ దేశంలో టాప్ ఎగ్జామ్ ఏది అంటే అంత గొప్ప ఉద్యోగం ఏది అంటే సివిల్స్ అంటాం అందరం కూడా. టెన్షన్‌గా పడుతూ ఉంటాయి ఉద్యోగాలు, మీకు తెలుసండి. మరి ఇదే సివిల్స్ జనరల్‌గా 1000 లోపే పడుతూ ఉంటాయి. ప్రతి ఏడాది 5 లక్షల మంది అప్లై చేస్తూ ఉంటారండి. 5 లక్షల మంది పైన అప్లై చేస్తారు. అయినా కొంతమందికే ఉద్యోగాలు వస్తున్నాయి, కొంతమందికి రావట్లేదు. కారణాలు కూడా ఇక్కడ చెప్పేసుకుందామండి. ఎందుకు వస్తున్నాయి, ఎందుకు రావట్లేదు? వాళ్ళకి అవగాహన ఉంది, ప్రాథమిక అవగాహన. నేను చాలా మినిమం సెన్స్ మనం మెయింటైన్ చేయాలని చెప్పడం నా ఉద్దేశం అండి. ఇదే సివిల్స్లో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సివిల్స్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఏదైనా కానీ సగం వస్తే చాలండి. అంటే మీకు సగం మార్కులు వస్తే చాలు. ప్రీవియస్ పేపర్ చూడండి, అంతకుముందు సంవత్సరం కానీ తీసి అందులో సగం మార్కులు నేను తెచ్చుకోగలను అనుకుంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. పక్క కొట్టేస్తారండి. ఎందుకంటే యావరేజ్గా అంతే ఉంది సెలెక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి. అక్షయ్ శ్రీవాస్తవ అని చెప్పి సివిల్స్ ఎగ్జామ్ తెలుసు కదా మీకు, 2000 పైన స్కోర్ ఉంటుంది. అతనికి ఆల్మోస్ట్ 1099 అనుకుంటా, సరిగా గుర్తులేదు, అంతే వచ్చింది స్కోర్. అతను టాపర్ అండి, టాపర్. మరి అతనితో పాటు ఇంకొక అతను జనరల్ కేటగిరీయే చెప్తున్నా, 741 మార్కులు వస్తే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. అంటే ఆల్మోస్ట్ సగం కంటే తక్కువ స్కోర్ వచ్చింది. సివిల్స్ హై స్టాండర్డ్ ఎగ్జామ్ కదా అంటారేమో, అన్ని ఎగ్జామ్స్ అదే స్టాండర్డ్ ఉన్నాయి. సో మనం 50% ఇక్కడ స్కోర్ చేయగలను, నేను 50% మార్కులు తెచ్చుకోగలను అనుకుంటే ఏం ఆలోచించొద్దు, కూర్చోండి. కానీ ఆ కూర్చునే వాళ్ళు ఎలా కూర్చుంటారు అంటే ముందు అసలు ప్రాథమిక అంశాల మీద అవగాహన పెంచుకోండి అని చెప్పడం నా ఉద్దేశం అండి. జనరల్గా అకాడమిక్ ఎగ్జామ్స్లో 10th క్లాసు, ఇంటర్, డిగ్రీ ఇక్కడ సూపర్గా ఉంటారు. ఐఐటి సీట్లు కూడా కొడతారు, కానీ ఆడికి ఉద్యోగం రాదు. ఇంటర్లో సూపర్గా ఉంటాడు, ఇక్కడికి వచ్చేబాటికి బోల్తా పడుతూ ఉంటాడు. వీళ్ళ గురించి చెప్తున్నాను. ప్రాథమిక అంశాల మీద అవగాహన ఉంటేనే సక్సెస్ అవుతామండి. అకాడమిక్ వేరు, ఈ కాంపిటీషన్ వేరు. అకాడమిక్లో కేవలం అదే సబ్జెక్టు తెలిస్తే చాలు, 100కి 100% మార్కులు తెచ్చేసుకోవచ్చు. 100కు 100 తెచ్చుకుంటున్నారు చూడండి, అలాగా. వాళ్ళు ఈ కాంపిటేటివ్ దగ్గరికి వచ్చేపాటికి సక్సెస్ అవ్వరండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రౌండ్ నాలెడ్జ్ కావాలి. అక్కడ కేవలం ఆ చెట్టు పిట్ట దాని కన్నుంటే చాలు అన్నట్టు. ఇక్కడ అలా కాదండి. అక్కడ ఏ చెట్టు ఉంది, ఏ రకమైన ఉంది, ఏ వాతావరణంలో ఉంది, ఎంత హైట్ ఉంది, ఇలాంటివన్నీ తెలిసి ఉండాలి అంటున్నాను. అంటే ఆ పిట్ట లాంటి ఉద్యోగాన్ని కొట్టడానికి. సో ఆల్రౌండ్ నాలెడ్జ్ పెంచుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా యాప్టిట్యూడ్ అండి. ఇక్కడ యాప్టిట్యూడ్ గురించి బాగా చెప్తున్నారు ఈ మధ్య. మన వాళ్ళు పాపం అంటే తక్కువేలేండి, అయినా కానీ ఈ సోషల్ సైన్సెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు యాప్టిట్యూడ్ అంటే అక్కడ అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, అబ్బో చాలా ఇబ్బంది పడిపోతున్నాను, వెర్బల్ అంటాడు, నాన్ వెర్బల్ అంటారని భయపడుతున్నారు కదా. ఖచ్చితంగా వాటి మీద పట్టుండాల్సిందే. మీకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే గుమస్తా ఉద్యోగానికైనా ఇవి పెడుతున్నారు కాబట్టి యాప్టిట్యూడ్ కోసం, అంటే యాప్టిట్యూడ్ని క్రాక్ చేయడం కోసం, యాప్టిట్యూడ్ నేర్చుకోవడం కోసం ట్రై చేయండి. ఇలా ట్రై చేస్తేనే గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళండి తప్పించి లేకపోతే వద్దు అని చెప్పేది నా సలహా. ఇంకొకటండి, చాలా ఫేమస్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం చెప్తాను. ఇంకో ఉదాహరణ చెప్తాను గవర్నమెంట్ ఉద్యోగాల గురించే.
అంటే కొత్త సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం మనం ఉద్యోగం ఖచ్చితంగా కొట్టేద్దామా, లేదు ఇది మన బాడీకి సరిపడదు, మన శరీరానికి పట్టదు అని వదిలేద్దామా, అంటే వదిలేయటం అంటే ఇంకొక మంచి రంగాల్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ ఎత్తుక్కుందామా. ఏ రంగంలోనైనా ఒక 10,000 గంటలు కృషి చేయగలను, నేను ఒక 10,000 గంటల పాటు నేను కష్టపడగలను అనుకుంటే చెప్పండి, ఖచ్చితంగా అక్కడ మీకు విజయం ఉంది అంటున్నారు. ఎందుకంటే మనస్తత్వ నిపుణులు సర్వే చేసిన దాని ప్రకారం ప్రపంచంలో 90% అబవ్ పీపుల్ 10,000 గంటలు ఒకే రంగంలో లేరు, కష్టపడడానికి ఇష్టపడలేదు, మనుషులకి సాధ్యం కాని పని అంటున్నారు. సో ఒక మనిషిగా మీకు సాధ్యం అవుతుంది అంటే ఈ విషయం మీద నేను దృష్టి పెట్టిన దాని మీద 10,000 గంటలు ఖచ్చితంగా కూర్చుంటాను అనుకునే వాళ్ళు ఇంకేం ఆలోచించొద్దు, సక్సెస్ అయిపోతారండి. అలాగని ఈ ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం అది ఏదైనా కావచ్చు, సివిల్స్ దగ్గర నుంచి కానిస్టేబుల్ ఉద్యోగం దాకా కావచ్చు, నేను కొట్టాలి అనుకుంటే కొన్ని లిమిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా సోషల్ లిమిట్స్. చుట్టూ ఉన్న సమాజం నుంచి చాలా ఒత్తిడి వస్తూ ఉంటుంది, దాన్ని మరి ఫేస్ చేయాలి. ఒరే వీడేదో కలెక్టర్ అయిపోతాడంటని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటారు. సంవత్సరాల తరబడి చదువుతున్నాడురా, వీడికి ఏ ఉద్యోగం రాదు, వీడి వేస్ట్ గాడు అంటూ ఉంటారు. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? చేయటానికి చాలా మార్గాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఫైనాన్షియల్గా మరి కాస్త కూర్చొని చదువుకోవాలంటే డెడికేటెడ్గా 10-12 గంటలు చదివితే వేరే పని చేయడం కుదరదు. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇంట్లో నుంచి వస్తుందా, పర్వాలేదా, ఏర్పాటు చేసుకోగలగా చెక్ చేసుకోండి. రెండోది, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుందండి. ఇంట్లో వాళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, అమ్మ నాన్న కావచ్చు, ఇంకెవరైనా కానీ ఇంట్లో ఎంత సపోర్ట్ వస్తుంది, ఇవి కూడా చూసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూర్చుంటే ఈజీ అవుతుంది. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాక్ మెంటర్ అని ఒక స్టార్టప్ ఉంది, వాళ్ళు హెల్ప్ చేస్తామన్నారు, ఫ్రీగా క్వశ్చన్ పేపర్స్, లిమిట్లెస్ మాక్ టెస్టులు ఇస్తామన్నారు, మంచి క్వాలిటీ మెటీరియల్ ఇస్తామన్నారని చెప్పాం కదా, అలాంటివి ఎక్కడ దొరుకుతూనే ఉంటాయి, ఖచ్చితంగా చూడండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇక పోటీ పరీక్షలకి సంబంధించి ప్రాథమిక అవగాహన అయితే నేను ఇచ్చానండి. కోట్లల్లో వచ్చినాయి అప్లికేషన్స్, లక్షల్లో వచ్చినాయి అప్లికేషన్స్ అని భయపడకుండా చిన్న లాజిక్ చెప్పేస్తున్నాను. 50% స్కోర్కి మీరు దగ్గరలో ఉన్న చాలండి. 40% దగ్గరలో ఉన్న ఒక 10% అచీవ్ చేయగలను రాబోయే 4 నెలలు 3 నెలల కాలంలో, లేకపోతే సంవత్సర కాలంలో అనుకునే వాళ్ళు కూర్చోండి, ఖచ్చితంగా కొట్టేస్తారు. బ్యాంక్ కావచ్చు, రైల్వే కావచ్చు, ఈవెన్ సివిల్ సర్వీస్ అయినా కావచ్చు. గుర్తుంచుకోండి, అంటే బ్రాడ్ అవగాహన ఉంది నాకు, నేను చాలా అంశాల మీద పట్టు సంపాదించగలను, అకాడమిక్ ఓరియంటేషన్ వదిలేసి కాంపిటేటివ్ ఓరియంటేషన్కి రాగలను అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఇంకా ఎందుకంటే కంఫర్ట్ ఉంటుంది, భవిష్యత్తులో సెక్యూరిటీ ఉంటుంది, హోదా ఉంటుంది, చాలా చెప్పుకుంటారు కదా ఈ ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు, అది కారణం. కానీ ఇంకో వాస్తవం కూడా చెప్పుకుందామండి. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేసి విసిగిపోయిన వాళ్ళు, కొంతమందికి నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది, వేస్ట్ ఆ ఉద్యోగం, ఏ గ్రోత్ ఉండదు, అలాగే రాదు, అదొక లాటరీ లాంటిది, జోదం లాంటిది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎస్, కొంతమందికి అది కూడా కరెక్ట్. వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఫ్యాక్ట్స్ చెప్తున్నా చూడండి. ఇందాక చెప్పుకున్నా, అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు భారతదేశంలో ఉన్న మొత్తం వర్క్ ఫోర్స్లో గవర్నమెంట్ ఉద్యోగాలు 1% లోపే అని. అలాగని మిగిలిన వాళ్ళు బాగోలేదా అంటే వీళ్ళకంటే అద్భుతంగా బతుకుతున్న వాళ్ళు, మంచి జీతాలు డ్రా చేస్తున్న వాళ్ళు, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ ప్రైవేటు ఉద్యోగాలు కూడా వెతుక్కోవడంలో తప్పులేదు అంటాను. చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈరోజు భారతదేశంలో హయ్యెస్ట్ వర్క్ ఫోర్స్ ఎక్కడుందో తెలుసా? ఫుడ్ డెలివరీలో ఉంది. అదేంటి ఫుడ్ డెలివరీకి వెళ్ళమంటారా అని కాదు, కొత్త రంగాలు వస్తున్నాయి. ఫుడ్ డెలివరీలో అందరూ ఫుడ్ డెలివరీ బాయ్సే కాదండి, ఆ పైన చాలా కేటగిరీలు ఉన్నాయి. వాళ్ళు లక్షల్లో తీసుకునే వాళ్ళు ఉన్నారు. కావాలంటే జొమాటో, స్విగ్గీలో లక్షల్లో తీసుకునే ఉద్యోగాలు ఏమున్నాయి అనేది ఒకసారి లింక్డ్ఇన్ కొట్టండి, గూగుల్ చేయండి. సో ఈ ఫుడ్ డెలివరీ రంగంలో 77 లక్షల మంది ఈరోజు పనిచేస్తున్నారండి భారతదేశం మొత్తం మీద. అలాగే ఇంకో ఎగ్జాంపుల్, సాఫ్ట్వేర్, ఆల్మోస్ట్ అలా 60 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేస్తున్నారు మన వాళ్ళే. ఒక టీసీఎస్ఏ 6 లక్షల పైన ఎంప్లాయీస్ని కలిగి ఉంది. ఇక్కడ మంచి జీతాలు ఉన్నాయి, మంచి కంఫర్ట్ ఉంది, ఎవరి అభిప్రాయం వాళ్ళది, సాఫ్ట్వేర్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు. ఇలాగ కొత్త రంగాలు, ప్రైవేట్ రంగాలు చాలా వస్తున్నాయండి. ఈ దేశంలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, అందరూ డాక్టర్లే, లేకపోతే అందరూ ఆ 4-5 కోర్సులే చేసేస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మిగిలిన అవకాశాలు అప్పుడు డిమాండ్ బాగా పెరిగిపోతాయి. సో ఇక్కడ ప్లంబర్లు కావాలి, ఎలక్ట్రీషియన్లు కావాలి, అందరూ కావాలండి, ఈవెన్ చెఫ్లు కూడా కావాలి. ఇదే చెఫ్లు ₹1,00,000 జీతం సంపాదిస్తున్న చెఫ్ల గురించి నాకు బాగా తెలుసండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసి 10 సంవత్సరాలు కుస్తీ పట్టి 30-40 వేలు సంపాదిస్తుంటే ఒక్క సంవత్సరంలో కామన్గా అతనికి ఇంట్రెస్ట్ ఉండి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వెళ్ళి చెఫ్ అయిపోయి తేలిగ్గా ₹1,00,000 సంపాదిస్తున్న చెఫ్లు కూడా తెలుసు నాకు. సో అంటే అది ఇది లేదు, మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అనేది దృష్టి పెట్టండి. గడిచిపోయిన రోజులు గడిచిపోయినాయి,
న్యూ ఇయర్లోకి వచ్చేసాం కదా, ఈ సంవత్సరం అయినా పక్కాగా ప్లాన్ చేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం. మరి ఆ పక్కా ప్లానింగ్ ఎక్కడ ఉండాలంటే మినిమం అవగాహనతో ఉండాలి. అసలు మీకు ఏది సూట్ అవుతుంది, మీ బాడీకి ఏది ఫిట్ అవుతుంది, ఐ మీన్ మీ మనస్తత్వానికి ఏ రకమైన ఉద్యోగం సూట్ అవుతుంది అనేది చూడండి. గడిచిపోయిన లేట్ ఎలాగూ అయిపోయింది, కొత్తగా మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు. అక్కడ కూర్చోండి అంటున్నాను, అక్కడ కూర్చోండి, దాన్ని పట్టుకోండి. అక్కడ ఒక మంచి కెరీర్ కౌన్సిలర్ ఉన్నాడు. ఒకవేళ మీకు డౌట్ ఉంది, నాకు ఈ విషయంలో ఇబ్బంది ఉంది అనుకునేవాళ్ళు ఒక మంచి కెరీర్ కౌన్సిలర్ని కన్సల్ట్ చేయండి. లేదు, నాలాంటి ఛానల్స్ చాలా ఉన్నాయి, లేదంటే మనమే సూచనలు సలహాలు మన పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మెసేజ్ పెట్టండి. నా పరిస్థితి ఇది, నేను ఇలా ఉన్నాను, ఏం చేయాలి అనేది పెడితే మెసేజ్ ఓన్లీ పెట్టండి. అక్కడ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. నాకు వీలైనంత వరకు ఖాళీ టైం చూసుకొని మీకు అయితే కాస్త మంచి సలహా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే చాలామంది చేస్తున్న పొరపాటు అదండి. గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటాం, అక్కడ ఆగిపోతూ ఉంటాం. ఇక్కడేమో ప్రైవేట్ ఉద్యోగంలోకి అవకాశాలు అనేకం ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో తెలియదు. సరే, ఇవన్నీ బాగున్నాయి అంటే కుటుంబంలో పరిస్థితి, మన మానసిక పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చెక్ చేసుకోవటం లేదు. సో దయచేసి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఫ్యాక్ట్ బేస్డ్ మీకు ఏది ఫిట్ అవుతుంది, మీరు దేనికి ఫిట్ అవుతారు, భవిష్యత్తుని ఏం చేసుకుందాం అనుకుంటున్నారు, కెరీర్లో ఎక్కడ ఎదగాలనుకుంటున్నారు, ఎక్కడ అసలు కెరీర్ని పర్ఫెక్ట్ కెరీర్ని ఎక్కడ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు అనే విషయాలు మీకు ఉపయోగపడతాయి ఈ వీడియో ద్వారా. ఇలాంటి మంచి వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా మరి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. మన వాళ్ళకు కూడా ముఖ్యంగా షేర్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.